లక్ష్మణ్ గారు దాదాపు 10 రోజుల పైన అయింది జరిగి ఈ ఆపరేషన్ సింధూర్ పాజే అందాం మనం సీజ్ఫైర్ కాదు పాజే అందాం. దీని మీద ప్రతిపక్షాలు పదే పదే అఖిలపక్షం అడుగుతున్నాయి. అదేవిధంగా ట్రంప్ పదే పదే నేనే యుద్ధాన్ని ఆపానని ఇప్పటికి 8 సార్లు ప్రకటించాడు ఆయన. ఎందుకు దీన్ని మనం గట్టిగా ఖండించలేకపోతున్నాం? ఒకవైపు మన ఎంపీలని విదేశీ పర్యటనలకు పంపుతున్నాం, కానీ అక్కడ కూడా ఈ ప్రశ్న లాస్ట్ టైం మీరు కూడా చెప్పారు, ఈ ప్రశ్న వస్తే ఏం సమాధానం చెప్తారన్న పరిస్థితి. ఇది కీలకంగా రాజకీయంగా రంగు పులుముకుంటున్నా ప్రభుత్వం నుంచి ఎందుకు స్పందన లేదన్నది అర్థం కానిటువంటి పరిస్థితి. ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు, మీకు ఇతర పెద్దలకు నమస్తే. ఇవాళ భారత ప్రజానికానికి స్పష్టత కలిగించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. రాజకీయ పార్టీలు ఇవాళ అనేక ప్రశ్నలు సంధిస్తా ఉన్నాయి. నిన్న సీజ్ ఫైర్ కు ముందు ఒకే వాయిస్ గా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, దేశ ప్రజలు సీజ్ ఫైర్ తర్వాత అనేక అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నాయని పదే పదే అడగడం జరుగుతున్నది. వాటికి సమాధానాలు చెప్పకుండా ప్రపంచంలో ఇతర దేశాలకి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులకి, సభ్య దేశాలకి వివరణలు ఇవ్వడం కోసం పోవడం అంటే, పంపించడం అంటే ఈరోజు ఏం చెప్పడానికి పోతున్నారు విదేశాలకి అనేటువంటి ప్రశ్న సహజంగానే ప్రజల నుంచి వస్తా ఉంది. రాజకీయ పార్టీల ప్రజల నుంచి కూడా. మీరు అన్నట్లు మోడీ గారు, ట్రంప్ ఒకసారి కాదు పదే పదే చెబుతున్నారు. అలాగే ట్రంప్ ఏనాడు కూడా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ ని కార్నర్ చేసినటువంటి మాట మాట్లాడిన దాఖలాలు లేవు. భారతదేశాన్ని, పాకిస్తాన్ని రెండింటినీ సమాన ఘాటన గట్టి మాట్లాడుతున్నారు. నేను 2 దేశాల వాళ్ళతో మా అధికారులు మాట్లాడారు. నేను వాణిజ్య ఒప్పందాలు కూడా అబయన్స్ లో పెట్టేస్తానని హెచ్చరికలు జారీ చేశాం. ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ వాయిస్ వస్తుంది ఆయన దగ్గర నుంచి. మేము చెప్పిన దాని ప్రకారం వాళ్ళ విజ్ఞతతో, అది కూడా కామన్ సెన్స్ తో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సంతోషం. ఈ విధమైనటువంటి మాటలు నేను అడుగుతున్నా, ఏనాడైనా ట్రంప్ నోట లేదా ఈనాటి అమెరికన్ ప్రభుత్వం ఇతర మంత్రులు, ప్రతినిధుల నోట పాకిస్తాన్ కార్నర్ చేస్తూ మీరు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, భారతదేశంలోకి టెర్రరిస్టులను పంపిస్తున్నారు శిక్షణ ఇచ్చి అని ఏనాడైనా ఒక్కసారి ఒక మైల్డ్ కామెంట్ అయినా చేశారా? ఒకటి. IMF రుణం విషయంలో అమెరికా పాకిస్తాన్ కి ఇవ్వద్దు అని అక్కడైనా చెప్పిందా? పైపెచ్చు బలపరిచింది. పోనీ భారతదేశమైనా అక్కడ సమావేశంలో పాల్గొన్నదా? వ్యతిరేకించిందా? లేదు. బాయ్కాట్ చేశారు. అంటే రిజిస్టర్ కూడా చేయలే. బాయ్కాట్ చేయడం, రిజిస్టర్ చేయడం అని అంటే నేనేం చేయలేను. ఎఫెక్టివ్ గా అక్కడ సమావేశంలో పాల్గొని IMF ఏ విధంగా లోన్ శాంక్షన్ చేస్తుంది ఇలాంటి టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళకి, అందులో మా దేశంలో 26 మంది అమాయకులను పుట్టన పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అని నిగ్గదీసిందా అంటే లేదు. ఇవాళ సింధు నదీ జలాల ఒప్పందాన్ని అబయన్స్ లో పెట్టారు, సస్పెండ్ చేశారు. దాని మీద అంతర్జాతీయ సమాజంలో కూడా చర్చ జరుగుతున్నది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను కూడా మీరు జోక్యం చేసుకుని మీడియేట్ చేస్తారంటే అలాంటిది ఏమీ లేదని వివరణ ఒక అధికారి ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అది ఒక చర్చనీయాంశమే ఈ రోజు. లేదా ఆపరేషన్ సింధూర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉగ్రవాద చర్యలన్నీ ఆగిపోయినాయా? ఎగ్జాక్ట్లీ. ఇవాళ కూడా కాల్పులు జరిగినాయి, ఏం తగ్గినట్టు కనపట్ల పాక్. మరి వీటన్నిటి పట్ల భారతదేశం చర్యలేంటి? ఇవాళ ఇలాంటి అనేక అంశాల పట్ల కనీసం 2 సార్లు పార్లమెంట్ అపోజిషన్ పార్టీస్ తో ఆల్ పార్టీ సమావేశాలు పెట్టిన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ తర్వాత వస్తున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి పారదర్శకంగా, జవాబుదారీతనంతో
కాన్ఫిడెన్స్ లేకి తీసుకుని Yes. రాజకీయ పార్టీల నేతలకు చెప్పాల్సిన బాధ్యత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి లేదా అని నేను Okay, అడుగుతున్నాను. ఇది okay. బీజేపీ కేసే ప్రశ్న కాదు, నేను అవును 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 మన్నించాలి. ప్రభుత్వం అంటే నాది, అవును. మీది, అందరిది. అవును అవును ప్రధానమంత్రి అంటే మీకు నాకు అందరికి. అవును అవును పాకిస్తాన్ మోకాళ్ళ పైన నిలబెట్టాననే వ్యాఖ్య చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అవును పాకిస్తాన్ మోకాళ్ళ పైన నిలబెట్టగలిగామా? Okay. నిలబెట్టామా? ఓకే మనకు వ్యతిరేక మనవల్లో కట్టడి చేశామని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళను మనం మోకాళ్ళ మీద నిలబెట్టామని మనం చెప్పుకుంటాం. ఓకే ఇదే దానివల్ల ఏమన్నా సమస్య పరిష్కారం అవుతుందా? మాటలతో ఉద్రిక్తతలు పెంచుకోవడం తప్ప ఇంకేమైనా ఉంటుందా? రైట్ సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గర లక్ష్మణ్ గారు.